వేసవికాలం ఆరంభం నుంచే బాణుడు తన ప్రతాపం చూపెడుతూ మండే కొలిమి లెక్క తయారవుతుంది వాతావరణం మొత్తానికైతే మాత్రం ఇటీవల కాలంలో గత 3 రోజుల నుంచి కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నమోదవుతున్నాయి. మరోవైపు చూసుకుంటే మాత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విషయం చూసుకుంటే కనుక ఇప్పటికే అక్కడ ఉదయం 10 గంటలకే 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యం ఉంది. మరోవైపున మాత్రం ఇప్పటికే బాణుడు దాని ప్రభావం చూపెట్టడం వల్ల కూడా ఇళ్లలో ఉండలేక బయటకు రాలేక ప్రజలు అల్లాడిపోతున్న నేపథ్యం ఉంది. అయితే సింగరేణి పరిసర ప్రాంతం కూడా ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి ఉన్న నేపథ్యంలోనే సింగరేణి ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా ఓసీలు ఉన్నాయి. ఆ ప్రాంతం అంతా కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4-5 గంటలైనా సరే బాణుడు తన ప్రతాపం చూపెట్టడంతో ప్రజలు విలువలాడిపోతున్న నేపథ్యం ఉంది. అయితే మొత్తానికైతే మాత్రం 48 డిగ్రీల పైగా నుంచి 49 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టుగా అధికారుల లెక్కలు చెబుతా ఉంది. మరోవైపు చూసుకుంటే వెనుక సుమారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే సుమారు అంటే ఉన్నటువంటి 43 మండలాలలో మొత్తానికైతే మాత్రం కనీసం 20 మండలాల పైగా కూడా ఇక ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదవుతున్న నేపథ్యం ఉంది. అయితే మొత్తానికైతే మాత్రం ఇక సింగరేణి పరిస్థితి ప్రాంతం మొత్తానికి చూసుకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి వేడి వల్ల కూడా సింగరేణి అధికారుల నేతృత్వంలోనే మొత్తానికైతే మాత్రం వాటర్ ట్యాంకుల ద్వారా కూడా రోడ్లన్నింటినీ కూడా చల్లబరిచే విధంగా అక్కడ చర్యలు చేపడుతున్నారు. మరోవైపున మాత్రం చాలా వరకు ఖమ్మం జిల్లా విషయం చూసుకుంటే కనుక ఉదయం 10 గంటల నుంచి ఉదయం 8 గంటల నుంచి కూడా 36 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. మరోవైపు చూసుకుంటే మాత్రం మధ్యాహ్నం 1 అయిన తర్వాత మాత్రం 48 డిగ్రీల పైగా కూడా ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం ఒకవైపు వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు ఇంట్లోంచి బయట రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎండా వేడిమి నుంచి ఎండ తగిలిన వాళ్ళకి మాత్రం ఉపశమనం కలిగించే విధంగా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలోనే అన్ని ఏర్పాట్లు చేశారు వివిధ పిఎస్సి సెంటర్లలో అధికారులు. మరోవైపున మాత్రం ఈ యొక్క ఎండ వేడిని తట్టుకునే విధంగా చాలామంది కూడా ప్రజలు శీతల పానీయాలు సేవించేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు. అయితే మొత్తానికైతే మాత్రం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల లోపే తమ పనిని ఏదన్నా సరే ముగించేసుకోవాలని చెప్పి చెప్తున్న నేపథ్యం ఉంది. అయితే దీనికి సంబంధించి విషయం చూసుకుంటే కనుక అంటే సాయంత్రం 5 తర్వాతనే తమ యొక్క కార్యకలాపాలు చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలని చెప్పి అధికారులు కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. అయితే శుభకార్యాలు కావచ్చు మ్యాక్సిమం అయితే మరి ఇప్పుడు శుభకార్యాలు లేవు కనుక ఏదైనా చిన్న కార్యక్రమాలు ఉన్నా సరే ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఎండా వేడి నుంచి తట్టుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలని చెప్పి అంటే ఒకవైపున అధికారులు కూడా సలహాలు సూచనలు ఇస్తూనే ఉన్నారు. అయితే మొత్తానికైతే మాత్రం ఈ యొక్క టెంపరేచర్ గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా బాణుడు తాను ఉగ్రరూపం చూపెట్టడంతో మరలా ఇంకా 3 రోజుల వరకు కూడా ఇదే విధంగా ఎండ విపరీతంగా ఉండడం నేపథ్యంలోనూ ప్రజలు అలర్ట్గా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ కూడా ఇప్పటికే ప్రజలకు ఒక సూచన కూడా విడుదల చేయడం కూడా జరిగింది. మొత్తానికైతే మాత్రం ఖమ్మం జిల్లాలో మాత్రం ఇప్పటికి ఉమ్మడి జిల్లా చూసుకుంటే మాత్రం 18 మండలాలలో వరకు కూడా రెడ్ అలర్ట్ కూడా అరేంజ్ చేయడం కూడా జరిగింది అంటే విడుదల చేశారు అధికారులు. మరోవైపు చూసుకుంటే మాత్రం ఆరెంజ్ ఒక ప్రకటన కూడా విడుదల చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పటికే ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఎండా వేయడం వలన కూడా ప్రజలు ఎక్కువ ఎండ దెబ్బ తగిలినప్పుడు మాత్రం ఎక్కువగా జలుబుతో పాటుగా విపరీతమైనటువంటి వాంతులు కావచ్చు ఇతర సమస్యలు ఎదుర్కొన్న నేపథ్యంలో కంపల్సరీగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు లేదా శీతల పానీయాలు సేవించకుండా ప్రత్యేకంగా డాక్టర్ వైద్య సలహాలు తీసుకునే విధంగా ప్లాన్ చేయాల్సి చెప్తున్న నేపథ్యం ఉంది. ఏది ఏమైనా సరే గత 20 సంవత్సరాలు గత ఎన్నడూ లేని విధంగా ఈసారి మాత్రం బాణుడు తన ప్రతాపం చూపెట్టడం వల్ల రోడ్లు కూడా చాలా వరకు నిర్మాషంగా మారిన నేపథ్యం ఉంది. అయితే దూర ప్రాంతాల నుంచి వెళ్ళే ప్రయాణికులు మాత్రం తమ ప్రయాణాన్ని కొనసాగించుకునే విధంగా చాలా వరకు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా ప్రయాణం చేసుకోవాలని చెప్పని అది ఏర్పాట్లు చేసుకోవాలని చెప్తున్న నేపథ్యం ఉంది. అయితే ఏది ఏమైనా సరే మాత్రం ఈ యొక్క ఎండల వల్ల మాత్రం ఈ యొక్క ఎండ వేయడం వలన కూడా ఈ యొక్క అగుడుగాళ్ళ వాళ్ళ నుంచి ఉపశమనం పొందే విధంగా ప్రత్యేకంగా టూ వీలర్ వాహనదారులు కూడా మాస్క్ ధరించేసి అదేవిధంగా లేదంటే హెల్మెట్లు కానీ లేదా ఇతరత్ర వాళ్ళ ఎండ వేయడం నుంచి తట్టుకునే విధంగా ఉపశమనం చేసుకునే విధంగా ప్లాన్ చేసుకుంటూ పోతున్నారు. ఏది ఏమైనా సరే ఖమ్మం జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా ఉన్న ఈ యొక్క 10 నియోజకవర్గాలలో కూడా ఒక్కసారి ఎక్కువ ఏజెన్సీ ప్రాంతంలో కూడా అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు కూడా అల్లాడిపోతున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఎండ వేయడం ఇంకా మనం 3-4 రోజులు ఉండడంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం. For more videos like this, subscribe Big TV channel.